గణేష్పూర్ అనే ఒక గ్రామంలో రాజు అనే అతను ఇస్త్రీ చేస్తూ బతుకుతూ ఉండేవాడు. రాజు ఇంట్లో ఒక బొప్పాయి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి బొప్పాయి పండ్లు వచ్చాక రాజు వాటిని తీసుకుని ఊళ్ళోని మార్కెట్కి తీసుకువెళ్లి అమ్ముకునొచ్చేవాడు. రాజు కొడుకు ఎప్పుడైనా బొప్పాయి పండు తింటానని గొడవ చేస్తే రాజు అతనికి సర్ది చెప్పేవాడు. చూడు బాబూ, ఒకవేళ మనం బొప్పాయి పండ్లన్నీ తినేస్తే ఇక అమ్మడానికేముంటాయి? బొప్పాయి పండ్లన్నీ మర్చిపోయి చపాతీలు తిను. ఒకరోజు రంగా అనే అతను రాజు దగ్గరికి బోలెడన్ని బట్టలు తీసుకుని వస్తాడు. ఒకప్పుడు రంగా పెద్ద పహిల్వాన్. ఊరి వాళ్లందరూ అతనికి భయపడేవాళ్లు. అతను చెప్పినట్టు వినేవారు. ఎందుకంటే అతను శారీరకంగా చాలా దృఢంగా ఉండేవాడు. రంగా బట్టల మూటని రాజుకి ఇస్తూ ఇలా అంటాడు. రాజు, ఈ బట్టలను చాలా జాగ్రత్తగా ఉతికి బాగా ఇస్త్రీ చేసి పెట్టు. మొత్తం 100కి పైగా బట్టలున్నాయి. అన్ని బట్టలు ఒకేసారి రావడం చూసి రాజు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఆ బట్టల ద్వారా అతనికి కనీసం 2-3 వేల రూపాయలు ఆదాయం వస్తుంది. రాజు, అతని భార్య, అతని కొడుకు కలిసి చాలా కష్టపడి బట్టలన్నీ ఉతికేస్తారు. చలిలో బట్టలు ఉతకడం వల్ల రాజు కొడుక్కి బాగా జలుబు చేస్తుంది. ఇంకా అతనికి జలుబుతో పాటు దగ్గు, జ్వరం కూడా వస్తుంది. నేను వెళ్లి రంగాకు బట్టలిచ్చేసి డబ్బులు తీసుకొస్తాను. త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రాజు రంగ దగ్గరికి డబ్బులు తీసుకునేందుకు వెళ్ళాక రంగ తన మాట మారుస్తాడు. ఠాగూర్ గారు నాకు 5,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన నాకు డబ్బులు ఇవ్వగానే నువ్వు వచ్చి నీ డబ్బులు తీసుకువెళ్ళు. కావాలంటే నువ్వు వెళ్ళి ఆయన దగ్గర తీసుకో. నీ డబ్బులు ఎవరి దగ్గర ఆగిపోతే నాకేంటి సంబంధం? అందుకు నేనేం చేయాలి? ఇప్పుడు నా డబ్బులు నాకిచ్చేయి. అంటే నీకు ఊళ్ళో ఎవరైనా కష్టాల్లో ఉంటే సంబంధం లేదా? నాకు ఠాగూర్ గారు డబ్బులిచ్చిన తర్వాతే నేను డబ్బులు ఇవ్వగలను. ఇంత బాగా చెప్పినా నీకు అర్థం కావట్లేదేంటి? బలంగా లావుగా ఉన్న రంగతో సన్నగా నీరసంగా ఉన్న రాజు ఏమీ మాట్లాడలేకపోయాడు. పాపం బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. నాన్నా, మీకు డబ్బులు రాలేదా? నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళరా? బాబూ, దేవుడు అందరికీ మంచే చేస్తాడు. ఇప్పుడు నీకు వేలి నీళ్లలో నిమ్మరసం కల్పిస్తాను, తాగేసేయ్. జ్వరం త్వరగా తగ్గిపోతుంది. నాన్నా, నాకు బొప్పాయి తినాలనిపిస్తుంది. ఒక బొప్పాయి పండు కోసివ్వరా? రాజు తన కొడుకు కోసం ఒక బొప్పాయి పండు కోస్తాడు. అతను బొప్పాయి పండుని కోసి చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. ఆ బొప్పాయి పండులో బంగారు గింజలు ఉంటాయి. రాజు మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లి మిగతా బొప్పాయి పళ్లను కోస్తాడు. ఆ బొప్పాయిలన్నిటినీ కోసి చూస్తే అన్ని పళ్లల్లోనూ బంగారు గింజలు ఉంటాయి. రాజుబాబూ, నువ్వు మీ అమ్మ తొందరగా రండి. చూడండి, మన బొప్పాయి పళ్ళలో బంగారం ఉంది. బొప్పాయి పళ్లల్లో నుండి వచ్చిన బంగారాన్ని అమ్మి రాజు తన ఇంటిని బాగు చేయించుకుంటాడు. ఇస్త్రీ చేయడం మానేసి మార్కెట్లో ఒక పెద్ద బట్టల దుకాణం ఓపెన్ చేస్తాడు. రాజు ఇంట్లోని బొప్పాయి పళ్లల్లో బంగారం దొరుకుతోందని తెలుసుకున్న రంగా ఊరి వాళ్ల దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాడు. చూడండయ్యా, బొప్పాయి చెట్టు రాజు ఇంట్లో ఉంటే ఉండొచ్చు, కాని అది ఉన్నది మాత్రం మన ఊళ్ళో స్థలంలోనే కదా. ఆ చెట్టు నుంచి వచ్చిన బంగారం ఊళ్ళోని అందరికీ సమానంగా పంచాలి. చెప్పండి, నేను చెప్పేది కరెక్టా కాదా? రంగా గ్రామస్తులందర్నీ బాగా రెచ్చగొడతాడు. ఊరి వాళ్లంతా అతని మాటల్లో పడిపోతారు. అందరూ కలిసి రాజు ఇంటికి వెళ్లి బొప్పాయిలను ఇవ్వమని అడుగుతారు. అలాగే, ఇక చెట్టుపై కాసిన బొప్పాయిలన్నిటినీ వరుసగా ఊళ్ళో వాళ్ళందరికీ ఒక్కొక్క బొప్పాయి చొప్పున పంచి పెడతాను. ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాగుపడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఊరి వాళ్లందరూ రాజు మాటలు విని చాలా సంతోషపడతారు. రాజు ఇచ్చిన బొప్పాయిల సహాయంతో గ్రామస్తులందరూ ఎంతగానో బాగుపడతారు. అప్పుడు రంగా మళ్లీ ఓ పేచీ పెడతాడు. నేను శారీరకంగా ఊళ్ళోని అందరికన్నా బలవంతుడిని. డబ్బులు కూడా అందరికన్నా నా దగ్గరే ఎక్కువగా ఉండాలి. ఆ బొప్పాయి చెట్టు ఉంటే మా ఇంట్లోనే ఉండాలి. ఒకరోజు రంగా రాజు ఇంటికి బొప్పాయి చెట్టు పీకడానికి వెళ్తాడు. అతను ఊరి వాళ్లందరితో ఇలా అంటాడు. అందరూ వినండి, బొప్పాయి చెట్టు ఊరి స్థలంలోనే ఉంది. అది రాజు ఇంట్లో ఉంటే ఏంటి, మా ఇంట్లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉన్నా ఒకటే కదా. పైగా రాజు అంత బలవంతుడు కూడా కాదు. ఈ చెట్టుకి సరైన రక్షణ కూడా ఇవ్వలేడు. నేను ఈ చెట్టుని తీసుకెళ్లి మా ఇంట్లో నాటుతాను. అప్పుడు ఈ చెట్టుకి శాశ్వతంగా రక్షణ ఉంటుంది. రంగా ఆ బొప్పాయి చెట్టుని పీకగానే బొప్పాయి పళ్లన్నీ రాలి కింద పడి పగిలిపోతాయి. ఆ బొప్పాయిలో నుండి నల్లటి పొగ బయటికి వస్తుంది. అవి ఊరంతా వ్యాపిస్తాయి. ఆ నల్లటి పొగ రాజు ఇంటిని మాత్రం వదిలేసి ఊళ్ళోని మిగతా అన్ని ఇళ్లను మళ్లీ బీద ఇళ్లుగా మార్చేస్తాయి. రంగా, ఒకవేళ నువ్వు ఆ చెట్టును ఏమీ చేయకపోయి ఉంటే మన ఊళ్ళో వాళ్ళందరూ ధనవంతులుగా ఉండేవాళ్ళు. నీ కారణంగా ఊళ్ళో వాళ్ళంతా మళ్లీ బీదవాళ్లుగా మారిపోయారు.
ఊరి వాళ్ళంతా కలిసి రంగాని బాగా కొడతారు. ఆ తర్వాత రంగాని ఊర్లో నుండి వెళ్ళగొడతారు. తర్వాత ఊరి వాళ్ళందరి సహాయంతో తన ఇంటి ముందు ఆ బొప్పాయి చెట్టుని మళ్ళీ రాజు నాటుతాడు. కొద్ది రోజుల తర్వాత బంగారం ఇచ్చే బొప్పాయి పళ్ళు మళ్లీ కాయడం మొదలవుతాయి. ఉత్తరప్రదేశ్లో ఫతేగంజ్ అనే ఒక ఊరు ఉండేది. అక్కడ సూరజ్ అనే అతను తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతనికి 2 కూతుర్లు ఉండేవారు, జ్యోతి, మాలు. నాన్నా, మాలు మొహం కడుక్కోకుండానే అన్నం తినేసింది. నాన్న, జ్యోతి నా టూత్ బ్రష్ తన పాచి నోట్లో పెట్టుకుని పాడు చేసింది. అందుకే నేను మొహం కడుక్కోలేదు. నాకు కొత్త బ్రష్ తెచ్చివ్వండి. చూడమ్మా మాలు, నువ్వు నీ బ్రష్ని చక్కగా కడుక్కొని శుభ్రం చేసుకో. జ్యోతి నీ అక్కే కదా. ఒకవేళ తను నీ బ్రష్ని వాడుకుంటే అందులో తప్పే ఉంది. ఈసారి మన పుచ్చపళ్ళ పంట చాలా తక్కువగా వచ్చింది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. రేపు నేను పుచ్చపళ్ళు అమ్మడానికి మార్కెట్కి వెళ్తాను. చూద్దాం ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయో. మార్కెట్ ఆ ఊరికి చాలా దూరంలో ఉండేది. మార్కెట్లోని గుత్తేదారైన మోతీలాల్ తెలివైనవాడు, పెద్ద పిసినారి. అతను రైతులందర్నీ మోసం చేసేవాడు. ఈ సంవత్సరం నేను నా కూతురికి పెళ్లి చేయాలి. కనీసం 10-12 లక్షలు తక్కువ ఖర్చు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్లో నేను చాలా డబ్బు సంపాదించాలి. హరియా, నువ్వు బాగా ఆలోచించి నాకు చెప్పు, ఎలా నేను రైతుల దగ్గర నుండి చాలా తక్కువ ధరకి వాళ్ల పంటని సొంతం చేసుకోగలను. నేనేమనుకున్నానంటే కొంతమంది బీద రైతులకు డబ్బు ఇవ్వద్దు అని. ఆ బీద రైతులు మనల్ని ఏమీ చెయ్యలేరు కదా. నువ్వేమంటావ్? అయ్యా, ఒకవేళ మీరు రైతులకి డబ్బులు ఆపేస్తే వచ్చే ఏడాది పంటని అమ్ముకునేందుకు వాళ్ళు మన దగ్గరికి రారయ్యా. అప్పుడు వేరే ఏదైనా మార్కెట్కి వెళ్ళిపోతారు. అందుకు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. దానివల్ల పాము చచ్చిపోతుంది, కానీ మన కర్ర మాత్రం విరగదు బాబు. తరువాతి రోజు సూరజ్ తన పంటను తీసుకుని మోతీలాల్ దగ్గరికి వస్తాడు. సూరజ్, మీ పొలంలో పుచ్చపళ్ళు చాలా తీయగా ఉంటాయి. నువ్వు తెచ్చిన నీ పుచ్చపళ్ళకి 45,000 వస్తాయి, కానీ నీకు నేను 50,000 ఇస్తాను. సూరజ్ ఆ డబ్బులు తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. జ్యోతి, మాలు కోసం ఒక మంచి డ్రెస్ కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తాను. ఇంకా 2 టూత్ బ్రష్లు కూడా కొంటాను. సూరజ్ తన ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు. హఠాత్తుగా ఒక మోటార్ సైకిల్ మీద 2 వ్యక్తులొచ్చి సూరజ్ చేతిలోని బ్యాగ్ ని లాక్కుని పారిపోతారు. దొంగ దొంగ, ఎవరైనా పట్టుకోండి, నా బ్యాగ్ ఎత్తుకెళ్తున్నారు. ఆ 2 దొంగల్ని మోతీలాల్ పంపించి ఉంటాడు. ఈ విధంగా మోతీలాల్ తెలివిగా సూరజ్ తెచ్చిన పళ్ళని ఉచితంగా సొంతం చేసుకుంటాడు. సూరజ్ ఏడుస్తూ మోతీలాల్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ అతనికి జరిగిందంతా చెప్తాడు. నీ డబ్బులు పోతే దానికి నేనేం చెయ్యాలి? నేనైతే నీకు మొత్తం డబ్బులు ఇచ్చేశాను కదా. సేటుగారు, నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. నాకేదైనా కొద్దిగా సహాయం చేయండి. 2 పుచ్చపళ్ళు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు తినడానికి ఆ 2 పుచ్చపళ్ళు సరిపోతాయనుకుంటా. పాపం అమాయకుడైన సూరజ్ 2 పుచ్చకాయలు తీసుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. దారిలో అతనికి ఒక సాధువు కలుస్తాడు. బాబు, నాకు చాలా దాహంగా ఉంది. అందుకని దయచేసి అందులో ఒక పండు ఇవ్వగలవా? సూరజ్ ఒక పండుని ఆ సాధువుకి ఇస్తాడు. సూరజ్ కళ్లల్లోని కన్నీటిని చూసి సాధువు అతనికి జరిగిన అన్యాయాన్ని గ్రహిస్తాడు. సాధువు సూరజ్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుండి సంవత్సరం లోపల నీకున్న కష్టాలు, బాధలన్నీ దూరమైపోతాయి. సూరజ్కి అతని కూతుళ్లకి ఆ సంవత్సరం చాలా కష్టంగా గడుస్తుంది. డబ్బులు లేకపోవడం వల్ల పచ్చడి రొట్టెలు మాత్రమే తిని ఆ సంవత్సరం అంతా గడుపుతారు. నాన్నా, ఈ పచ్చడి రొట్టెలు తినడం నా వల్ల కావడం లేదు. చూడమ్మా, వచ్చే సంవత్సరం పంట వచ్చే వరకు మనం ఇలాగే గడపాలి. ఏదో విధంగా కష్టపడుతూ అలా సంవత్సరం గడిపేస్తారు. సూరజ్ పొలంలో కొత్త పంట వస్తుంది. జ్యోతి ఒకరోజు ఒక పండును కోసి చూసి గట్టిగా అరుస్తుంది. నాన్నా, మాలు, తొందరగా రండి. ఏమైంది? ఎందుకు దెయ్యంలాగా అరుస్తున్నావు? ఈ పుచ్చపండులో బంగారం బాలుంది. సూరజ్ అతని కూతుళ్లు కలిసి పొలంలోని మిగతా పళ్లన్నీ కోసి చూస్తారు. వాటన్నింటిలో కూడా బంగారు బంతులు ఉంటాయి. ఇదంతా ఆ సాధు మహాత్ముడిచ్చిన ఆశీర్వాదం వల్లే జరిగింది. ఆ పళ్లల్లో వచ్చిన బంగారాన్ని అమ్ముకుని సూరజ్ గొప్ప ధనవంతుడైపోతాడు. హరియా ఈ విషయమంతా మోతీలాల్కి చెప్తాడు. అయ్యా, ఇప్పుడు సూరజ్ మీకన్నా ధనవంతుడైపోయాడయ్యా. అతని పొలంలో పండిన పుచ్చపళ్లలో బంగారం వెళ్తోంది. ఊరి వాళ్ళందరూ ఏమంటున్నారంటే
ఎవరో సాధువు ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగిందని. నువ్వేం బాధపడకు. వచ్చే ఏడాది అతని పంట రాగానే అతను వాటిని కోసేలోపే మనం వెళ్లి ఆ పళ్లలోని బంగారాన్ని తీసేసుకుందాం. తరువాతి సంవత్సరం సూరజ్ పొలంలో పుచ్చపళ్ల పంట రాగానే ఒకరోజు రాత్రి మోతీలాల్ తన నౌకర్ని తీసుకువెళ్లి అవి పండగ ముందే వాటిని కోస్తుంటాడు. మోతీలాల్ తన నౌకర్తో కలిసి ఆ కాయల్లోని బంగారాన్ని సంచిలో నింపి వీపు మీద వేసుకుంటాడు. మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకంటే సూరజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు వాళ్ళొచ్చి మన ఇంట్లోని బంగారాన్ని పట్టుకుంటారు. నది బయట మా పిన్ని వాళ్ళ ఇల్లుంది, మనం అక్కడికే వెళ్దాం. కానీ సేటు గారు, మనం ఇంత బరువు మోస్తూ నదిని ఎలా దాటగలం? హరియా, ఆ నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంత భయపడుతున్నావు? మోతీలాల్, హరియా ఇద్దరూ తమ వీపు మీద చాలా బరువు వేసుకుని నదిని దాటుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు అదే సమయానికి నది గేట్లు తెరుస్తారు. నదిలోని నీటి ప్రవాహం చాలా పెరిగిపోతుంది. వీపు మీద చాలా ఎక్కువ బరువు ఉన్న కారణంగా మోతీలాల్, అతను నౌకరు హరియా ఆ నదిలో మునిగి చనిపోతారు. ఎవరో సరిగ్గానే చెప్పారు, న్యాయం చేతులు చాలా పొడవుగా ఉంటాయని.